శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ వరకు ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు జరిగిందో నేను కంప్లీట్గా ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 1 దగ్గర ఏంటంటే 3వ ఫ్లోర్కి సంబంధించిన కోర్వాల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు 3వ ఫ్లోర్ కోర్వాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే బీమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి సెకండ్ లెవెల్లో. ఇంకా నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే సెకండ్ లెవెల్లో నోడ్లను అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని నోడ్లు ఫిక్స్ చేశారు, అలాగే ఏంటంటే బీమ్స్ ఫిక్స్ చేశారు. ఇంకా సెకండ్ లెవెల్లో బీమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 3 దగ్గర వచ్చేసి లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. ఇంకా కోర్వాల్ వచ్చేసి 3వ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి 4వ ఫ్లోర్ సగం వరకు కోర్వాల్ కి రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ చేసి అయితే ఉంచారు. అలాగే బీమ్స్ ఫిక్స్ చేసి వాటిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే టవర్ 4 దగ్గర లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సగం కోర్వాల్ ఏదైతే ఉందో అది వచ్చేసి 2 ఫ్లోర్లు కింద వరకు ఉండేది. ఇప్పుడు ఇంకో ఫ్లోర్ వరకు కోర్వాల్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ టవర్ 5 దగ్గర సెకండ్ లెవెల్లో నోడ్లు అయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడు చాలా నోడ్ల వరకు అయితే ఫిక్స్ చేశారు. ఇంకా నాన్ టవర్ ఏరియాలో ఒక పెద్ద బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. ఇంకా టవర్ 5 దగ్గరే ఒక భారీ టవర్ క్రేన్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అది 80 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది. ఆ టవర్ క్రేన్ ఏర్పాటు చేసే పనులు కంటిన్యూస్ గా చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు వర్క్ స్టేటస్ ఏంటి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి మీకు పూర్తిగా ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ టవర్ 1 దగ్గర వర్క్ ప్రోగ్రెస్ ఏంటంటే టవర్ 1 దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ బ్లాక్ కి సంబంధించి మొత్తం గ్రౌండ్ లెవెల్లో పీసీసీ వేసి వాటిపైన వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసి ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మెయిన్ టవర్ ఏరియాలో కోర్వాల్ వచ్చేసి 3వ ఫ్లోర్ వరకు అయితే కంప్లీట్ అయింది. ఇంకా సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే ఈ టవర్ 2 దగ్గర కూడా ఏంటంటే కోర్వాల్ 3వ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసి వాటిపైన నోడ్లు ఫిక్స్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఒక నోడ్ కూడా ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా ఒక టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా బేస్మెంట్ లెవెల్లో డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. బేస్మెంట్ లెవెల్లో బీమ్స్ వచ్చేసి కోర్వాల్ కి కనెక్ట్ చేశారు. ఇక్కడ నుండి చూడండి కోర్వాల్ ఎలా కనిపిస్తుందో. అలాగే టవర్ 3 విషయానికి వస్తే ఈ టవర్ 3 దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే మెయిన్ టవర్ వచ్చేసి కోర్వాలు 3వ ఫ్లోర్ దాటి 4వ ఫ్లోర్ కి అయితే వెళ్తుంది. 4వ ఫ్లోర్ సగం వరకు కోర్వాల్ కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా బేస్మెంట్ లెవెల్లో ఈ బీమ్స్ ని కోర్వాల్ తో కనెక్ట్ చేసి వాటిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. ఇంకా సెకండ్ లెవెల్లో ఏంటంటే డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడంతో వాటిపైన నోడ్లు ఫిక్స్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఒక నోడ్ ఫిక్స్ చేయడం కోసం కూడా రెడీ చేసుకుంటున్నారు. ఆ నోడ్ కూడా మీరు చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్లలో ఈ టవర్ 3 వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఏపీసీఆర్డీఏ మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. అలాగే టవర్ 4 దగ్గర లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు బేస్మెంట్ లెవెల్లో బీమ్స్ ని కోర్వాల్ తో కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని బీమ్స్ ని అయితే కనెక్ట్ చేశారు. అలాగే మెయిన్ కోర్వాల్ వచ్చేసి సగం వరకు ఏంటంటే సెకండ్ ఫ్లోర్ లో ఉంది, సగం వరకు థర్డ్ ఫ్లోర్ లో ఉంది. ఇంకా 4th ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి కార్నర్ లో చూడొచ్చు. అలాగే టవర్ 5 దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఒక పెద్ద బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు లాస్ట్ వీక్. ఇప్పుడు చాలా వరకు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా కోర్వాల్ కూడా ఏంటంటే
ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తుంది. ఇంకా థర్డ్ ఫ్లోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. అలాగే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఏంటంటే సెకండ్ లెవెల్‌లో మొత్తం ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు థర్డ్ లెవెల్‌లో ఫిక్స్ చేయడం కోసం చాలా నోడ్‌లనైతే ఫిక్స్ చేశారు. ఇంకా ఇక్కడ ఒక భారీ టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దాదాపు 80 టన్నుల కెపాసిటీతో ఉండే టవర్ క్రేన్‌నైతే ఇక్కడ ఎరెక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక టవర్ క్రేన్ అయితే ఉంది. అది 40 టన్స్ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన కోర్ వాల్స్ అన్నీ ఎంత హైట్‌లో కనిపిస్తున్నాయో. ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన కోర్ వాల్స్ వచ్చేసి బేస్‌మెంటు, జీ+, ఎం+, ఇంకా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకైతే టవర్ 1, టవర్ 2, టవర్ 3 కంప్లీట్ అయిపోయినాయి. టవర్ 3 వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్‌కి కూడా వెళ్ళింది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈలో అయితే ఉంటాయి. కొండమరాజుపాలెం విలేజ్ దగ్గరలో అయితే ఈ ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నారు. నేను ప్రతి ఒక్క టవర్ దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇక్కడ నుండి చూడండి. ఈ టవర్ 1 దగ్గర ఏంటంటే నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ చాలా బ్లాకులకి ఇక్కడ కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. అంటే ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఎక్కడైతే ఫౌండేషన్స్ కంప్లీట్ అయినాయో వాటి పైన ఏంటంటే బీమ్స్ వేసి పిల్లర్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అలాగే టవర్ 1 వచ్చేసి కోర్ వాల్ మూడో ఫ్లోర్ వరకైతే కంప్లీట్ అయిపోయింది. అలాగే బేస్‌మెంట్ లెవెల్‌లో ఏంటంటే బీమ్స్‌ని కోర్ వాల్‌తో కనెక్ట్ చేశారు. ఇంకా సెకండ్ లెవెల్‌లో చాలా వరకు ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌నైతే ఫిక్స్ చేశారు. ప్రతి ఒక్క టవర్ దగ్గర ఏంటంటే 2 టవర్ క్రేన్‌లనైతే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక టవర్ క్రేను 25 టన్నుల కెపాసిటీతో ఉంటే, ఇంకో టవర్ క్రేను దాదాపు 40 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఈ కోర్ వాల్ మొత్తం చూడండి చుట్టూ ఎలా కనిపిస్తుందో. ఈ టవర్ 1, టవర్ 2 వచ్చేసి మెవా ఆటో క్లైంబింగ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ టవర్ 1 వచ్చేసి దాదాపు 14 లక్షల ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇందులో కోర్ వాల్ నుండి ఈ డయాగ్రిడ్ వరకు ఏంటంటే ఈ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఆఫీస్ స్పేస్ అని అయితే అంటారు. మధ్యలో కోర్ వాల్ వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా అలాగే ఇంకా ఎమ్యూనిటీస్‌కి సంబంధించిన ఇయన్నీ ఉంటాయి. ఈ టవర్ 1 చుట్టూ మీరు చూడొచ్చు మొత్తం ఎలా కనిపిస్తుందో. అలాగే టవర్ 2 దగ్గర ప్రెజెంట్ వర్క్ అప్డేట్ ఏంటంటే బేస్‌మెంట్ లెవెల్‌లో ఈ బీమ్స్‌నైతే కోర్ వాల్‌కి కనెక్ట్ చేశారు. వాటిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే సెకండ్ లెవెల్‌లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అయితే చాలా వరకు ఫిక్స్ చేశారు. వాటిపైన నోడ్‌లనైతే ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక నోడ్‌ను ఫిక్స్ చేయడం కోసం అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఒక టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ టవర్ క్రేన్ వచ్చేసి దాదాపు 40 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది. ఇటువైపు ఏంటంటే డక్ షీట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు మొత్తం. నేను సేకరించిన డేటా ప్రకారం ప్రతి ఒక్క ఫ్లోర్ వచ్చేసి దాదాపు 10 రోజుల్లో అయితే కంప్లీట్ అవుతుంది. ఒక నెలలో 3 ఫ్లోర్‌లు చొప్పున కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ టవర్ 2 చుట్టూ కూడా ఏంటంటే సెకండ్ లెవెల్‌లో బీమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా స్టార్ట్ చేశారు. అలాగే టవర్ 3 దగ్గర ప్రెజెంట్ వర్క్ అప్డేట్ ఏంటంటే, ఈ టవర్ 3 అపోజిట్‌లో నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే, ఒక పెద్ద బ్లాక్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే దీనికి సంబంధించిన కోర్ వాల్ మూడో ఫ్లోర్ కంప్లీట్ అయింది. నాలుగో ఫ్లోర్ ఏంటంటే, సగం వరకు కోర్ వాల్‌కి సంబంధించిన షట్టరింగ్ అయితే వేశారు. ఇంకా బేస్‌మెంట్ లెవెల్‌లో మొత్తం బీమ్స్‌ని కోర్ వాల్‌తో కనెక్ట్ చేశారు. వాటిపైన డక్ షీట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా సెకండ్ లెవెల్‌లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేస్తున్నారు. వాటిపైన నోడ్‌లను కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఇటువైపు డక్ షీట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర దాదాపు 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి.
ఈ టవర్ 3, టవర్ 4, టవర్ 5 దగ్గర 4 ఉంటాయి. టవర్ 1, టవర్ 2 దగ్గర 5 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. ఇక్కడ నుండి చూడండి నాన్ టవర్ ఏరియాలో పెద్ద బ్లాక్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. ఇంకా టవర్ 4 దగ్గర ప్రెజెంట్ వర్క్ అప్డేట్ ఏంటంటే, ఇక్కడ బేస్‌మెంట్ లెవెల్‌లో బీమ్స్‌ని కోర్ వాల్‌తో కనెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు 2-3 బీమ్స్‌ని కనెక్ట్ చేశారు. ఇప్పుడు చాలా వరకు బీమ్స్‌నైతే కనెక్ట్ చేసేశారు. అలాగే కోర్ వాల్ కూడా ఏంటంటే, సగం కోర్ వాల్ వచ్చేసి మనకి ఒక ఫ్లోర్ కిందకుండేది. ఇప్పుడు ఒక ఫ్లోర్ పై వరకైతే కంప్లీట్ అయింది. సగం కోర్ వాల్ థర్డ్ ఫ్లోర్ వరకు ఉంటే, సగం కోర్ వాల్ సెకండ్ ఫ్లోర్ లెవెల్‌లో అయితే ఉంది. ఇటువైపు కార్నర్‌లో చూడండి బీమ్స్‌ని కోర్ వాల్‌తో అయితే కనెక్ట్ చేశారు. ఈ టవర్ 4 ఆపోజిట్‌లో నాన్ టవర్ ఏరియాలో ఎమ్యూనిటీ బ్లాక్స్‌కి అన్నిటికి ఏంటంటే కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ టవర్ 4 దగ్గరే మధ్యలో ఒక టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దాదాపు ఆ ఎరెక్షన్ వర్క్స్ కంప్లీట్ అవ్వడానికి కూడా వచ్చినియి. అలాగే టవర్ 5 దగ్గర ఏంటంటే ప్రెజెంట్ నాన్ టవర్ ఏరియాలో ఒక పెద్ద బ్లాక్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చినియి. ఇంకా ఇక్కడ ఒక భారీ టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కోర్ వాల్ కూడా ఏంటంటే సెకండ్ ఫ్లోర్‌కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ దాదాపు కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ అప్పుడే స్టార్ట్ చేశారు. ఈ టవర్ క్రేన్ దాదాపు 80 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది. అటు పక్కున్న టవర్ క్రేన్ వచ్చేసి 40 టన్నులతో ఉంటుంది. ఇక్కడ నిర్మిస్తున్న ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క కాలమ్ దాదాపు 16-16.5 టన్నుల కెపాసిటీతో ఉంటుంది. ఇంకా వాటిపైన నిర్మిస్తున్న నోడ్ వచ్చేసి 18.5 టన్స్ కెపాసిటీతో ఉంటుంది. ఇంకా నాన్ టవర్ ఏరియా మొత్తం చూడొచ్చు. ప్రెజెంట్ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా. ఇటువైపు నుండి చూడండి 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో. కోర్ వాల్స్ వచ్చేసి చాలా హైట్ వరకు వచ్చేసినియి. ఈ 5 ఐకానిక్ టవర్స్ 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటాయి. ఈ టవర్ 1, టవర్ 2 చుట్టూ నాన్ టవర్ ఏరియా మొత్తం చూడండి. మొత్తం గ్రౌండ్ లెవెల్‌లో ఆల్మోస్ట్ కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.